హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో భారత్ రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కీలక పాత్ర పోషించింది. పాకిస్తాన్ నుంచి వస్తున్న డ్రోన్లు, క్షిపణులను గాలిలోనే అడ్డుకుని సత్తా చాటింది. దీంతో ఇప్పుడు ప్రపంచ దేశాల కన్ను S-400 సిస్టంపై పడింది. దీంతో రష్యా తయారు చేస్తున్న దీనికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రపంచ దేశాలు ఈ క్షిపణి రక్షణ వ్యవస్థ కొరకు రష్యాను సంప్రదిస్తూ ఉన్నాయి. 600 కిలోమీటర్ల నుంచి వచ్చే క్షిపణులు, డ్రోన్లు, బాలిస్టిక్ మిసైల్స్, ఫైటర్ జెట్లను ట్రాక్ చేయడం, 400 కిలోమీటర్ల వరకు టార్గెట్లను అడ్డగించడం దీని ప్రత్యేకత. ప్రస్తుతం భారత్ మరిన్ని S-400 రక్షణ వ్యవస్థల కోసం రష్యాను సంప్రదించినట్టు తెలుస్తోంది. భారత్ తన వైమానిక రక్షణ సామర్థ్యాన్ని విస్తరించడానికి వీటిని కోరుతోంది. భారత్ 2018లో రష్యాతో 5 S-400 వైమానిక రక్షణ వ్యవస్థల కోసం $5.43 బిలియన్ల ఒప్పందం కుదుర్చుకుంది. S-400 కావాలని భారత్ కోరుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే చైనాకు మద్దతు ఇస్తూ భారత్కు వ్యతిరేకంగా ఉంటే ఏమవుతుందో గతంలో మాల్దీవులకు తెలిసి వచ్చింది. చివరకు భారత్ శరణుజొచ్చింది. ప్రస్తుతం టర్కీ కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత టర్కీ పాకిస్తాన్కు మద్దతు ఇస్తూ వస్తోంది. దాడిలో చనిపోయిన బాధితులకు సంతాపాన్ని తెలపకపోగా ఉగ్రవాదులపై భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ను తప్పుపట్టింది. అమాయక పాక్ పౌరులపై భారత్ దాడి చేస్తోందనే ఆరోపణలు చేసింది. ఇదే కాకుండా పెద్ద ఎత్తున పాకిస్తాన్కు డ్రోన్లను అందించింది. ఈ డ్రోన్లతోనే పాక్ భారత్పై దాడికి పాల్పడినట్లు తర్వాత విచారణలో తేలింది. భారత ప్రజలు టర్కీపై తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారు. ఎక్స్లో టర్కీని బాయ్కాట్ చేయాలని ట్రెండ్ అవుతోంది. టర్కీ యాపిల్స్ను భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. అయితే ఇప్పుడు టర్కీ నుంచి వచ్చే యాపిల్స్ను పలువురు వ్యాపారులు బ్యాన్ చేస్తున్నారు. మహారాష్ట్రలో పూణేలోని యాపిల్ వ్యాపారులు టర్కిష్ యాపిల్స్ బాయ్కాట్ చేయాలని నిర్ణయించుకున్నాయి. మరోవైపు టర్కీ పర్యాటక శాఖ భారతీయులు తమను బాయ్కాట్ చేయొద్దని వేడుకుంటోంది. మెజార్టీ టర్కీ ప్రజలు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల గురించి తెలియదని, ఇండియన్ టూరిస్టులను ఆహ్వానిస్తున్నామని చెప్పింది. టర్కీ ట్రిప్లను క్యాన్సిల్ చేసుకోవద్దని చెప్పింది. ఇవన్నీ చూస్తే టర్కీకి భారత్ దెబ్బ గట్టిగానే తగిలినట్లు కనిపిస్తోంది. టర్కీ ముఖ్యంగా టూరిజంపై ఆధారపడి ఉంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భారతీయులు ఆ దేశానికి వెళుతూ ఉంటారు. దాంతో భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇక పహల్గామ్లో 26 మంది అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులపై దాడి చేసేందుకు భారత్కు పూర్తి హక్కు ఉందని అభయ్ అనే పాక్ పౌరుడు చెప్పాడు. తొలుత ఇండియాపై పాక్ దాడి చేసిందని, ఆ తర్వాత భారత్ అటాక్ చేయడంతో మాట మార్చిందన్నారు. శాంతి, మానవ హక్కుల పేరుతో హడావిడి చేసిందన్నారు. పహల్గామ్లో అమాయక పర్యాటకుల్ని పాక్ పొట్టన పెట్టుకుందని మండిపడ్డాడు. ఇరు దేశాలు యుద్ధం కోరుకోవడం లేదన్నారు. అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషించి తప్పించుకోవాలనుకోవడం కరెక్ట్ కాదన్నాడు వైభవ్ అనే పాకిస్తానీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.